మొదటి 3 వచనాలు మనం కలిసి చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణం నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. తిరిగి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం కలిసి. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విమోచించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యంగాను యాజకులుగాను చేసెను. దేవుడు ఈ 2 తలంపుల ద్వారా మనల్ని ఆరాధనలోనికి నడిపించలాగిన ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి యేసు ప్రభువా, నీ ఘనమైన ఉన్నతమైన ప్రశస్తమైన నామం బట్టి వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని హెచ్చించడానికి మాకు ఇచ్చిన ధన్యత కొరకై వందనాలు. ఈ సమయంలో చదువుకున్న లేఖన భాగాలను మీ చేతిలో పెడుతుండగా దీవించి ఆశీర్వదించండి, విరిచి మాకు వడ్డించండి. ఆ మటుకు నేనైతే నిష్ప్రయోజకునైనటువంటి దాసుని నీ మాటలు బోధించడానికి కానీ ఇక్కడ నిలబడటానికి కానీ తండ్రి మరి ఎంత మాత్రం యోగ్యుడని కాదు, ఎన్నో హద్దుబాట్లు పరిమితులు కలిగిన వాడిని ఎదుట ఒప్పుకుంటూ తండ్రి నా మాటలు క్రియలు తలంపులు ఎంతో హేయమైనవని తండ్రి మరి అపవిత్రమైన పెదవుల అంతరంగాన్ని కలిగిన వాడిని ఎదుట ఒప్పుకొనొచ్చు. మీ రక్త ప్రోక్షణ క్రిందికి నన్ను తీసుకొస్తుండగా నన్ను కడిగి పవిత్రపరచుకొని కేవలం ప్రభా మీ మహిమ కొరకే ఒక పాత్రగా సాధనంగా వాడుకుంటూ రమ్మని సమస్త మహిమా ఘనత ప్రభావం మీకు చెల్లిస్తున్నాను. తిరిగి ఈ సమయం ముందు మీ మాటల ద్వారా ప్రభా మా అంతరంగాలు తెరవబడి మేము స్పష్టంగా తేటగా నువ్వెవరో గుర్తిరిగి మా జీవితాలు ఏం చేశావో అది ప్రభా మేము గ్రహించి తండ్రి మరి యథార్థ హృదయంతో ఆత్మతో సత్యంతో ఆరాధించే విధంగా మమ్మల్ని మా హృదయాలను మీరు సిద్ధపరుస్తూ రమ్మని సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంనే వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం 2 భాగాలు చదువుకున్నాం. 2 భాగాల్లో కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి పదాన్ని మనం గమనిస్తాం. 107వ కీర్తనలో మొదటి 3 వచనాల్లో గమనిస్తే దేవుడు దయాళుడని, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని అందరూ కూడా పోగు చేయబడిన వారు ఆ మాట చెప్తారంట. ఎందుకంటే ఆయన ఎలాంటి వాడో మధ్యలో రాస్తాడనమాట. 2వ వచనంలో యెహోవా విమోచించిన వారు ఆ మాట చెప్తారంట. విరోధుల చేతిలో నుంచి ఆయన విమోచించిన వారు ఆ మాట చెప్తారంటే, ఒక మాటలో చెప్పాలంటే ఎవరైతే విమోచన పొందారో, ఎవరైతే విడుదల పొందారో, ఎవరైతే విముక్తులయ్యారో వారు మాత్రమే ఈ మాట చెప్తారంట. అయితే ఈ విమోచన, విడుదల, విముక్తి పొందినటువంటి వారు ఎవరని దేవుని వాక్యం చెప్తుందంటే ప్రకటన గ్రంథంలో వారు తన రాజ్యానికి వాళ్ళు ఎవరంటే యాజకులు. తన రాజ్యానికి ఎవరైతే యోగ్యులుగా ఉన్నారో, ఎవరైతే పాత్రులుగా ఉన్నారో, ఎవరైతే తాను పిలిచిన పిలుపుకు లోబడి రాజులైన యాజక సమూహంలో చేర్చబడతా వచ్చారో వారు ఆ మాట చెప్పగలుగుతారు. సరే, దేవుడు దేన్ని బట్టి మనల్ని విమోచించాడంటే, దేని నుంచి విమోచించాడంటే మనకందరికీ తెలుసు. దేని ద్వారా మనకు విమోచన కలుగుతూ వచ్చిందంటే చెప్పేయచ్చు కదా. దేని ద్వారా? ఆయన రక్తం ద్వారా మనకు విమోచన కలుగుతుందని చాలా లేఖనాలు మనం చూస్తాం కదా. ఎఫ్సి పత్రిక 1:7 చదువుతాం అదే. ఆ తర్వాత ఇంకా 1 యోహాను 1:7 చదువుతాం అదే. అవునా? ఆయన రక్తం ద్వారా అనేక రీతిలుగా దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే మనల్ని విమోచనకు కారణంగా చేస్తూ వచ్చాడు. తర్వాత ఇంకా దేన్ని బట్టి అంటే ఆయనే విమోచన. ఆయన ఎవరంటే విమోచకుడు అంటాడు. కొలస్సీలకు రాసిన మొదటి అధ్యాయము 14వ వచనంలో
ఆయన మనకు విమోచకుడు ఆయను అని ఉంటుంది. ఆయనే మనకు విమోచకుడు. తర్వాత ఆయన రక్తం ద్వారా మనకేమిచ్చాడు? విమోచన ఇచ్చాడు. అవునా? తర్వాత ఇంకొక చోట అంటాడు, రోమపత్రిక 3వ అధ్యాయము 24 వచనంలో, ఆయన కృపతో మనల్ని ఏం చేశాడు? విమోచించిన అంటాడు. చదవండి ఈ మాట. కొన్ని మీకు చూపిస్తాను, కొన్ని ఏమో చెప్పేస్తా అట్లా. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా, ఇక్కడ ఆయన కృప కూడా ఉంది. మనం విమోచన పొందాలంటే ఆయన కృప కూడా, ఆయన దోహదపడ్డాడు, ఆయన రక్తం దోహదపడింది, ఆయన ఉచితంగా అనుగ్రహించినటువంటి కృప కూడా మనకు దోహదపడతా వచ్చింది కదా. మంచి పదాలు తెలుగులో అయితే ఈ పదాలు మంచిగా ఉండవు, కానీ ఇంగ్లీష్లో అయితే మంచిగా ఉంటాయి కదా. రిడెంప్షన్ కదా, పెద్ద పెద్ద సినిమాలు తీశారు హాలీవుడ్ డైరెక్టర్స్ వీటి మీద, రిడెంప్షన్. తర్వాత ఇంకో పదం డెలివరెన్స్ కదా, విమోచనకి ఇంకొక పదం డెలివరెన్స్. ఇంకోటి కూడా వాడుతున్నారు, లిబరేషన్ కదా, లిబరేట్ చేశాడు అంటే మనల్ని విడిపించాడు, విడుదలనిచ్చాడు అని ఈ పదాలు వాడటం జరుగుద్ది కదా. యేసు ప్రభు విమోచకుడని మనకు తెలుసు, దాన్ని బట్టి మనం స్తుతించవచ్చు. ఆయన దేని ద్వారా మనకు విమోచన ఇచ్చాడనేది కూడా మనకు అర్థమైపోతుంది. ఆయన ద్వారా విమోచన కలిగింది, ఆయన రక్తం ద్వారా కలిగింది, ఆయన కృప ద్వారా మనకు విమోచన కలుగుతూ వచ్చింది. సరే, ఇప్పుడు మనం ఎందుకు ఆరాధించాలంటే, మరి దేని నుంచి మనల్ని విమోచించాడు? ఇది నా ప్రశ్న. కానీ దేని నుంచి ఆయన మనల్ని విడిపించాడు? ఇప్పుడు మనం చెప్పేయచ్చు జనరల్గా, దేని నుంచి విడిపించాడు? ఆర్కే చెప్తావా? ఏంది అంత సీరియస్గా రాస్తున్నావు? న్యూస్ రిపోర్టర్ ఏంది? దేని నుంచి యేసుప్రభు మనల్ని విడిపించాడు? పాపం నుంచి. ఓకే, వెరీ గుడ్. మీరు చెప్పండి చిన్నపిల్లలు, దేని నుంచి విడిపించాడు? చెప్పొచ్చు. సెల్ ఫోన్ నుంచి విడిపించాడు చెప్పొచ్చు. విడిపించలేదు మిమ్మల్ని? జోషిక్ని విడిపించింది. మిమ్మల్ని ముట్టుకోకూడదు మరి ఇంటికి పోయి, ఓకేనా? ఓకే, గేమ్స్ నుండి జాయ్ వాడు విడుదల పొందాడు. సాతానికి వాడు బాగా సంబంధిగా ఉన్నాడు అనమాట. గేమ్స్ ఆడటానికే ఒకరోజు నేను బడి ఎగ్గొట్టిండంటే మామూలు విషయం కాదు. ఎంతసేపు ఆడిన గేమ్స్ వాడు? సిస్టమ్ దగ్గర ఉన్నాడు వాడు. చదువుకున్నావా? ఎప్పుడుంది ఎగ్జామ్ మళ్ళీ? ఇట్లా మొత్తం స్కూలు ఎగ్గొడతా వచ్చాడు. ఇట్లా ఒక్కొక్క బంధకాల్లో మనం చిక్కుకున్నప్పుడు దేవుడు వాటి నుంచి మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? విడిపించాడు. ఇంకా ఉన్నవి, ఇంకేం లేవా? దేని నుంచి విడిపించాడు? ఆయన ఉగ్రత నుండి మనల్ని విడిపించాడు. ఇంకా దుష్టత్వం నుంచి కూడా మనల్ని విడిపించాడు. ఇంకా శాపం నుంచి విడిపించాడు. ఏం శాపం? ధర్మశాస్త్రం మనకు శాపం. ఓకే, కరెక్టే మీరు చెప్పేవన్నీ. విగ్రహాల నుంచి విడిపించాడు. ఇంకా చాలా కదా. అయితే కొన్ని నేను చూపిస్తాను, నిర్దిష్టంగా ఒక 4-5 రీజన్స్ నేను చూపిస్తాను వేటి నుంచి విడిపించాడు అనేది. రండి, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మొదటిగా ఆయన మనల్ని దేని నుంచి విడిపించాడంటే, దేవుని ఎందుకు మనం స్తుతించాలంటే, దేవునికి ఎందుకు మనం వందనాలు చెల్లించాలంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే, మొదటి అధ్యాయము 13వ వచనం, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను కదా. ఏం చేస్తూ వచ్చారంటే, మొట్టమొదటిగా అంధకార సంబంధమైన అధికారం నుంచి. ఈ అంధకారానికి అధిపతి ఎవరు? దానికి సంబంధించిన అధికారం ఏంటని మనకు తెలిస్తే అప్పుడు మనం దేవుణ్ణి ఆరాధించవచ్చు. అంధకారానికి అధిపతి ఎవరంటే, కానీ మన దేవుడైతే వెలుగుకి అధిపతి కదా. యేసు ప్రభు ఏమంటాడు చెప్పండి? నేను వెలుగై ఉన్నాను. 1 యోహాను 1:5 ఉంటుంది, నేను వెలుగై ఉన్నానంటాడు. వెలుగైనటువంటి దేవుణ్ణి మనం నమ్ముకున్నటువంటి మనం గతంలో మరి ఎవరి దగ్గర ఉన్నాం? మీరు పూర్వమందు, ఎఫెసీ 5:8 అంటాడు కదా, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. మనమే చీకటి అయిపోయాం, అంతగా చీకటి మనల్ని ఆవరిస్తూ వచ్చింది కదా. ఎందుకు? ఈ అంధకార సంబంధమైనటువంటి అధిపతికి మనం ఏమవుతా వచ్చామంటే దాసులుగా ఉంటూ వచ్చాం. కాబట్టి దేవుడు అది చూచి ఇష్టపడక ఏం చేస్తూ వచ్చారంటే, అంధకార సంబంధమైనటువంటి అధికారం నుంచి, అంధకార సంబంధించినటువంటి నాయకుడి నుంచి మనల్ని ఆ బంధకాల నుంచి విడిపిస్తూ వచ్చాడు. అందుకని 2 కొరింథీ 4:4 ఏమని రాయబడతా వచ్చింది?
మనకు దేవుని యొక్క సువార్త వచ్చింది. దేవుడు మనల్ని, తన దాసుల్ని, తన సేవకుల్ని, లేదా తన పత్రికల్ని, తన మాటల్ని మన ఎదుగు పంపిస్తూ వచ్చారు. కానీ ఆ వెలుగు ప్రకాశం మన జీవితాల్లో కలగకుండా ఈ అంధకార సంబంధమైనటువంటి ఈ నాదుడు ఎవరైతే అపవాదున్నాడో వాడు ఏం చేస్తూ వచ్చాడంటే 4వ వచనం, 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. సాధారణంగా సూర్యుడు అనే పదానికి మనం కొన్ని పర్యాయ పదాలే చెప్పగలుగుతాం కదా. ఏం చెప్తాం? సూర్యుడు అనే పదానికి వాట్ ఆర్ ద సినానిమ్స్ ఆఫ్ సన్? బాణుడు, ఇంకా రవి, ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని చెప్తాం. ఇంకేమైనా ఉన్నాయా? మనం అంతకుమించి మనం ఎక్కువ చదువుకో, కానీ వీడికి అపవాదికి అయితే చాలా ఉన్నాయి. వాడికి పర్యాయ పదాలు, వాడికి చాలా పర్యాయ పదాలు. ఇక్కడ యుగ సంబంధమైన దేవతగా ఉన్నాడు వాడు. మన మనోనేత్రాలకి గుడ్డితనాన్ని కలుగజేస్తూ వచ్చాడు కదా. వాడే దేవుడని చెప్పుకుంటూ వచ్చాడు కదా, వాడే దేవుడని చెప్పుకుంటూ వచ్చాడు కదా. వాడు ప్రతిమలాగా వాడు ఆకారాన్ని ధరించుకుంటూ వచ్చాడు. మనం అలా ప్రతిమలు ఏం చేస్తూ వచ్చాం? వాటిల్లో దేవుడున్నాడని వాటిని వెతుకులాడుతూ వచ్చాం. రోమపత్రిక 1వ అధ్యాయము 22, 23. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయో, పక్షుల యొక్కయో, చతుస్పాద జంతువుల యొక్కయో, పురుగుల యొక్కయో ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఎంత దారుణం అంటే, ఇట్లా వీటన్నిటిని మనం సేవిస్తూ వచ్చాం. అవి కళ్ళుండి చూడలేదు, నోరుండి మాట్లాడలేవు, చెవితో వినలేవు, ముక్కుతో వాసన పీల్చలేవు, కదలవు. అలాంటి ప్రతిమలు మనం సేవిస్తూ వచ్చాం. ఆఖరికి ఏమైపోయామంటే వాటికి మనం ఏమైపోయాం? దాసులు అయిపోయాం. ఏమైపోయాం చెప్పండి? దాసులు అయిపోయాం కదా. ఎంత జాగ్రత్తో కదా. మన గురించి పట్టింపు లేదు, మన అలవాట్ల గురించి పట్టింపు లేదు, మన మాటల గురించి పట్టింపు లేదు. కానీ వాటికి ఏమన్నా అయితే ఏం చేసేటోళ్ళం? అవి ఏం చేయవండి, అక్కడ పెట్టినవి అక్కడే ఉంటాయి. అక్కడ పెట్టిన అగరబత్తీలు అయిపోతాయి, ఆ పూలు వాడిపోతాయి, కొబ్బరికాయలు కూడా కుళ్ళిపోతాయి, పెట్టినటువంటి ఆహార పదార్థాలు ప్రసాదాల కింద పెట్టినవి అవి కూడా పాడైపోతాయి. అవి ఏమి చేసేవి కావు. అయినా సరే వాటికి మనం ఏమైపోతా వచ్చామంటే దాసులుగా. గలతీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటాడు? దేవుళ్ళు కాని వాటికి మనం ఏమైపోయాము? దాసులం అయిపోయాం. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరిగిన వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి మనం దాసులైపోతుమే. ఎంత భయంకరమైన దుస్థితిలో ఉంటూ వచ్చామంటే, అలాంటి పరిస్థితుల్లో ఏదో ఒక రీతిగా దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు, నన్ను తన ఏర్పాట్లో ఉంచుకున్నాడు, తన చిత్తం చొప్పున ప్రణాళిక చొప్పున తాను బయలుపరుచుకున్నాడు. ఆయన ఎవరో తెలుసుకోవటానికి మనకు ఏం కలిగిందంటే గొప్ప ధన్యత కలిగింది. ఆయన తెలుసుకున్నాం. ఆయన తెలుసుకొని ఎప్పుడైతే మనం దేవుళ్ళు కాని వాటికి దాసులుగా ఉంటూ వచ్చామో వాటన్నిటి నుంచి మనం ఏం పొందుతూ వచ్చాం? విమోచన పొందుతూ వచ్చాం, విడుదల పొందుతూ వచ్చాం. ఇప్పుడు ఎవరు అంట? మనం తెస్సలోనికి రాసినటువంటి పత్రిక వాళ్ళకి సంఘం అనుభవపూర్వకంగా రాస్తాడు. 1వ అధ్యాయంలో 9-10 వచనాలు కలిసి ఉంటాయి. మధ్య భాగంలో చెప్పబడతా వచ్చింది, మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవం గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగటకు మనల్ని ఏర్పరచుకున్నాడు అనమాట. దేవునికి దాసులైపోయాం కదా. నిజమైన దేవుడు, సృష్టికర్త, సార్వభౌముడు, సమస్తాన్ని కలుగు చేసిన వాడైనటువంటి యేసుక్రీస్తు వారికి మనల్ని ఏం చేస్తూ వచ్చారంటే వాటి నుంచి విడిపించాడు. దేవునికి మనల్ని దాసులుగా చేసుకుంటూ వచ్చాడు. ఎంత గొప్ప ధన్యత! ఈ ఉదయకాలం ప్రభుని ఆరాధించడానికి హేతు ఏదైనా ఉందంటే మొట్టమొదటిగా ఆయన అంధకార సంబంధమైనటువంటి భక్తి నుంచి, ఆ తర్వాత అధికారం నుంచి, ఆ తర్వాత అంధకార సంబంధమైనటువంటి ప్రతిమల నుంచి మనల్ని విడిపించాడు, వెలుగులోనికి మనల్ని నడిపించాడు. చక్కగా ఇప్పుడు వెలుగు అయినటువంటి ఆ దేవుణ్ణి నీవు నేను ఆరాధించగలుగుతున్నాం. రెండోదిగా రండి, దేని నుంచి మనల్ని విడిపించాడంటే గలతీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ఇంతకుముందు మీరే చెప్పారు. ధర్మశాస్త్రం 4-5 వచనాలు చదవండి. 4వ అధ్యాయంలో
అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. దేని నుంచి ఒక మాటలో చెప్పాలంటే మనల్ని ధర్మశాస్త్రం నుంచి విడిపించాడు. ఎందుకు ధర్మశాస్త్రం నుంచి మనం విడిపించబడాలి? ఎందుకు విడిపించబడాలి? ధర్మశాస్త్రం అనేది ఫుల్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కదా. ఎప్పుడు నియమాలు మనల్ని ఏం చేస్తాయంటే వేషధారిగా చేస్తాయి. అర్థమైందా? ధర్మశాస్త్రం ఏం చేయలేకపోతా వచ్చింది? పాపాల నుంచి విడిపించలేకపోతా వచ్చింది. అది మానవునికి సంపూర్ణ సిద్ధిని కలగ చేయలేకపోతా వచ్చింది. ఏటేటా బళ్ళు అర్పించమని చెబుతా వచ్చింది. అర్పించినప్పటికీ కూడా వారు మరలా పాపాలను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చేవాళ్ళు. ఇంకా ఈ ధర్మశాస్త్రం క్రింద ఉన్నవారు పాపాలు ఏమైపోయేవంటే కప్పబడేవి, కేవలం తాత్కాలికంగా కప్పబడేవి తప్ప వాటి నుంచి వారికి సంపూర్ణమైన విమోచన అనే అనుభవం వారికి లేదు కదా. ఎందుకో అది దేవుని ద్వారా, ఎవరి ద్వారా ఇవ్వబడిందంటే మోషే ద్వారా. అంటే దేవుడే ఇచ్చినప్పటికీ కూడా మోషే ద్వారా అనుగ్రహించబడింది. కొంత మేరకు వారిని ఈ లోకంలో ఏం చేస్తూ వచ్చారంటే శ్రేష్టమైనటువంటి విధానంలో నడిపించినప్పటికి కూడా వారికి ఏ విషయంలో కూడా ఏం దొరకలేదు, సంపూర్ణ సిద్ధి అనేది దొరకలేదు. దాని క్రింద ఉన్న వాళ్ళు ఎవరంటే శాపగ్రస్తులు. ఎవరు? ఇంకా పాపం ముందు నిలిచిన వారే. అది ఛాయగా ఉంది, శాపగ్రస్తులుగా ఉంటూ వచ్చారు. అందుకనే రోమపత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడంటే, రోమపత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో, అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నిన్ను నన్ను దేవుడు ఎంతగానో ప్రేమించి దాని నుంచి విమోచించడానికి ఇష్టపడ్డాడు. 2వ వచనం, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించను. అంటే యేసుప్రభు విడిపించాడని చెప్తున్నాడు, కానీ ఏమి విడిపించలేకపోయింది? ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని యేసుక్రీస్తు ప్రభు వారు చేశాడు. ఎంత గొప్ప ధన్యత! ఏం చేశాడు? రండి, ధర్మశాస్త్రం ఎప్పుడైతే మనం చదువుతున్నామో, ఎప్పుడైతే దాన్ని ధ్యానిస్తున్నామో, ఎప్పుడైతే దానికి లోబడుతున్నామో, ఎప్పుడైతే దాని క్రింద ఉన్నామో, అది మన మీద నేరారోపణ చేయటమే కాదు, మన బ్రతుకులు ఎలాంటివంటే శాపగ్రస్తమైన అంటాడు. ఇదే గలతీ పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు, 12 నుంచి కూడా చదవండి. ధర్మశాస్త్రము ఏం చెప్తున్నాడు చెప్పండి? విశ్వాస సంబంధమైనది కాదు, కానీ దాని విధులను ఆచరించేవాడు వాటి వల్లనే జీవించును. ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి వ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. అయితే మనం ఈ శాపంలో ఉండటానికి దేవుడు ఇష్టపడక ధర్మశాస్త్రానికి లోబడవలసినటువంటి మనకు బదులుగా ఆయనే ధర్మశాస్త్రానికి లోబడి, ఆయనే మన కొరకు శాపంగా మార్చబడి, ఆయనే కలువరి శిలువలో శాపగ్రస్తమైనటువంటి మరణాన్ని పొందుతూ ఆ చెట్టుకు, ఆ మ్రానుకు వేలాడి తీయబడతా వచ్చాడు. ఆయన కర్ర, అక్కడ మ్రాన్ అంటే చెట్టు ఏం కాదు, కానీ ఎంత గొప్ప క్రయం అండి అది, ఎంత గొప్ప క్రయం కదా. అందుకనే ఏమంటాడంటే ధర్మశాస్త్రికి యేసుప్రభువారు ఏం చేస్తా వచ్చారు? సమాప్తి అంటాడు. మత్తయి సువార్త 5:18 ఏమంటాడంటే, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి కాదు, కానీ అందులో వాటన్నిటిని నెరవేర్చడానికి వచ్చానంటాడు. అర్థమైందా? నీకు నాకు పడవలసినటువంటి యావత్తు శిక్ష కూడా ఆయన మీద వేసుకున్నాడు. దాన్ని ఏం చేస్తా వచ్చాడు? దాన్ని ముగిస్తా వచ్చాడు. అందుకనే రోమపత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో యేసు ప్రభు ధర్మశాస్త్రానికి ఏమై ఉన్నాడు? సమాప్తి అయి ఉన్నాడు. కాబట్టి ఉదయకాలం ప్రభుని ఆరాధించడానికి రెండవ కారణం ఏంటంటే, మనల్ని ధర్మశాస్త్రం నుంచి, దాని యొక్క శాపం నుంచి మనల్ని ఏం చేస్తూ వచ్చాడు అంటే, శాపం ఎట్లా మన కొరకు అనుభవించాడంటే, వాస్తవికంగా నీవు నేను చేసినటువంటి నా పాపాలు క్షమాపణ పొందక అపరాధాలు అలాగే నిలిచి ఉంటాన్ని బట్టి నీవు నేను ఆ శిక్షకు పాత్రలో. అయితే మనకు ప్రతిగా ఆయనే మన శిక్ష అంతటిని భరించి ఏం చేస్తూ వచ్చాడు? ఆ శాపం నుంచి మనల్ని విడిపించాడు. కాబట్టి ఉదయకాలం దాన్ని బట్టి మనం ఆరాధిద్దాం. మూడోదిగా రండి, ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేని నుంచి విడిపించాడంటే ఇప్పుడు పాపము నుండి. చూడండి, ఒక్కొక్కటి క్రమంగా మనం చూస్తూ ఉన్నాం. పాపము నుండి, పాపం వలన వచ్చే జీతము మరణం నుంచి, ఆ మరణం ద్వారా పొందేటటువంటి పాతాళం నుంచి. నాన్సీ ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీని యందు
ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మూడోదిగా దేవుడు మనల్ని దేని నుంచి విడిపించాడంటే పాపం నుంచి విడిపించాడు కదా. భయంకరమైన పాప స్థితిలో నీవు నేను ఉంటూ వచ్చాం. ఏ భేదము లేదు, అందరం కూడా పాపం చేస్తూ వచ్చాం. దేవునికి దూరం అయిపోయాం. దేవుని దూరం అయిపోయి ఎలా ఉన్నామంటే మీ అపరాధముల చేత పాపముల చేత, చూడు పాపం యొక్క కాన్సిక్వెన్సెస్, చచ్చిన వారై ఉండగా అంటాడు. చస్తే చచ్చాం, అక్కడ తాగిపోయామా? ఎక్కడ పోయేటోళ్ళం? పాతాళానికి పోయేటోళ్ళం కదా. పాతాళానికి పోయేటోళ్ళం. ఎక్కడ పోతాం చెప్పండి? అక్కడికే. హోషేయ గ్రంథం 13:14 ఎక్కడ పోయేటోళ్ళం? అక్కడ పోయేటోళ్ళం, పాతాళం. అయితే దాని నుంచి కూడా విడిపించాడు, మరణం నుంచి విడిపించాడు, పాపం నుంచి విడిపించాడు, పాతాళం నుంచి కూడా మనల్ని విడిపిస్తూ వచ్చాడు. అయినను పాతాళ వశంలో నుండి నేను వారిని విమోచింతును. చాలు. ఇంకా చదవండి. అది మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఏమని చెప్పండి. ఇందులో 3 సంగతులు ఉన్నాయి. పాపానికి విమోచన కలిగింది అక్కడ, ఇక్కడ మరణానికి విమోచన కలిగింది, తర్వాత పాతాళం నుంచి కూడా మనకు విడుదల కలుగుతూ వచ్చింది. ఎవరే నిన్ను నన్ను విడిపించేది చెప్పండి? ఆ జీవం లేని ప్రతిమలు నేను విడిపించాయా చెప్పండి? మన భక్తి మనల్ని విడిపించిందా చెప్పండి? మన చదువు మనల్ని విడిపించిందా చెప్పండి? ఏది కూడా మనకు దోహదపడలేదండి, ఏది కూడా. సరే, ఎవరైనా నీకు ప్రతిగా ప్రాణం పెట్టారా? 49వ కీర్తన 7వ వచనంలో అంటాడు, ఏ సహోదరుడు కూడా మనల్ని ఏం చేయలేదు చెప్పండి. భయంకరమైన బంధకాల్లో ఉంటూ వచ్చాం. ఒక కొండ చిలువ ఒక వ్యక్తిని చుట్టుకుంటే అది ఏం చేయ చెప్పండి? వదిలిపెట్టుద్దా? అస్సలు వదిలిపెట్టదు. మొన్న ఎన్నో తిప్పలు పడి ఒక వ్యక్తిని చుట్టుకుంటే, వ్యక్తిని కాదు మేకను చుట్టుకుంటే దాన్ని కదిలించి ఏదో మొత్తాన్ని చేసేసరికి ఆఖరికి ఏం చేసిందంటే దాన్ని వదిలిపెట్టింది. ఆ మేకను వదిలిపెట్టింది, అయినా అది చచ్చిపోయింది. అది కూడా ఏమైపోయింది? చచ్చిపోయింది అది కదా. చాలా కష్టం కదా. కొండ చిలువ ఎట్లా పట్టుకుంటుందో అట్లా మనల్ని పాపం పట్టుకుంది, ఆ మరణం పట్టుకుంది, పాతాళ వశంలో నీవు నేను ఉంటూ వచ్చాం. అలాంటి నిన్ను నన్ను ప్రభు విడిపిస్తూ వచ్చాడు. ఎవరు కూడా ఈ లోకంలో ఏ నాదుడు కూడా నీ కొరకు ప్రాణం పెట్టలేదు, ఏ నాదుడు కూడా నిన్ను ప్రేమించలేదు, ఏ నాదుడు కూడా నిన్ను ఆదరించలేదు. అలాంటి దుస్థితిలో నీవు నేను ఉంటూ వచ్చాం. 49వ కీర్తన, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు కదా. ఎవరు కూడా ఈ లోకంలో నీకు నాకు బదులుగా దేవుళ్ళు అనబడిన వారు కానీ, దేవతలు అనబడిన వారు కానీ, మనుషుల చేత ఎవరు కూడా నిన్నను విడిపించలేకపోయారు. మన రక్త సంబంధికులు కానీ, బంధువులు కానీ ఎవరు కూడా వారి వల్ల కాలేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే అక్కడ రాస్తాడు. మార్కు సువార్త 10:45 అందరి కొరకు ప్రాణ విమోచన క్రయధనముగా అంటాడు. ఎంత గొప్ప పదం అది. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా. అంటే ఇక్కడ కూర్చున్న నీకు నాకు ప్రతిగా, నాగమనక్క నీ కొరకు, బిందు నీ కొరకు, ఇగో లైకి నీ కొరకు, జోషిక్ నీ కొరకు, నా కొరకు. అర్థమైంది? ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి కొరకు కూడా ఆయన ఏం చేస్తూ వచ్చారంటే విమోచన క్రయధనంగా. మనం విడిపించబడాలంటే ఒక వ్యక్తి మన స్థానం తీసుకోవాలి. మనం విడిపించబడాలంటే ఒక వ్యక్తి మనకు ప్రతిగా రక్తాన్ని చిందించాలి. మనం విడిపించబడాలంటే ఒక వ్యక్తి తన ప్రాణాన్ని బలిగా పెట్టాలి. అయితే దేవుడు మనల్ని ప్రేమించి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి, అర్థమైందా? కల్మషం లేనటువంటి ప్రేమతో ప్రేమించి, నిస్వార్థమైనటువంటి ప్రేమతో ప్రేమించి ఆయన ఏం చేస్తూ వచ్చారంటే మన స్థానాన్ని ఆయనే తీసుకున్నాడు. మనకు ప్రతిగా ఆయనే తన ప్రాణాన్ని బలిగా పెడతా వచ్చాడు, ఆయన కాచినటువంటి రక్తము ద్వారా. అందుకనే ఏమంటాడు 1 పేతురు 1:18-19 మీరు అనుకుంటున్నారా వెండి బంగారాలు కానీ క్షయ వస్తువులు కానీ మిమ్మల్ని విమోచించాయని మీరు తలస్తున్నారా? కానే కాదు. గొర్రెపిల్ల వంటి అమూల్యమైనటువంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేతనే మనం ఏం పొందుతా వచ్చాం? విమోచన పొందుతా వచ్చాం. ఆయన రక్తం ద్వారా మనకు ఏం కలుగుతా వచ్చిందంటే విమోచన, విడుదల. యేసుని రక్తమందు ముక్తి లభించేను, స్తుతించేదన్. యేసుని రక్తమందు ముక్తి లభించేను, స్తుతించేదన్. యేసుని నిత్య జీవము
ప్రాణమును కాపాడి నూతన జీవమొసగేను. ఆరాధించేదను ఎల్లప్పుడూ స్తుతి గీతములతో ఆరాధించేదను ఎల్లప్పుడూ. కదా ఎంత గొప్ప ధన్యత అండి. ఆయన రక్తం ద్వారా నీకు నాకు ఏం కలుగుతా వచ్చిందంటే విమోచన కలుగుతూ వచ్చింది, విడుదల కలుగుతూ వచ్చింది. పాపము నుంచి, పాప బంధకాల నుంచి నీకు నాకు విడుదల లభిస్తూ వచ్చింది కదా. పాపం ద్వారా వచ్చే కాన్సిక్వెన్సెస్ నుంచి కూడా, మరణం నుంచి, పాతాళం నుంచి మనం విడిపించబడి నిత్య రాజ్యానికి మనం అర్హులుగా, పాత్రులుగా మనల్ని దేవుడు చేస్తూ వచ్చాడు. రండి చివరిదిగా చదువుకుందాం. తీతు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. పౌలు భక్తుడు 4వదిగా ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. ఇక్కడ దేని నుంచి మనల్ని 4వదిగా విడిపించాడంటే దుర్నీతి నుండి మనల్ని విడిపించెను కదా. హీ రెడీమ్డ్ us ఫ్రమ్ అవర్ ఇనిక్విటీస్ ఆర్ విక్నెస్. చెడుతనం నుంచి, దుర్నీతి నుంచి, ఇంగ్లీష్ బైబిల్లో విక్నెస్ లేదా ఇంకేమన్నాడంటే ఇనిక్విటీస్ అన్నాడు కదా. దుర్నీతి బంధకాల నుంచి మనల్ని ఆయన విడిపిస్తూ వచ్చాడు కదా. విడిపించలేదా చెప్పండి? వాస్తవంగా మనం చూస్తే రోమపత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చూడకుండా చెప్పేయచ్చు. నీతిమంతులు లేడు, ఒక్కడో లేడు. నీ కొరకు నా కొరకు ఎవరు చావటానికి కూడా లేరు. అర్థమైందా? నీ అంతరంగాన్ని, నా బ్రతుకుని మార్చడానికి ఎవరు ఈ లోకంలో లేరు. అర్థమైంది? ఎవరు కూడా నా హృదయాన్ని మార్చేటటువంటి నాదుడే లేడు కదా. మొట్టమొదటిగా దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే అంధకార సంబంధమైన అధికారంలో మనం ఉన్నప్పుడు, అర్థమైందా, విగ్రహాలకు మనం దాసులుగా ఉన్నప్పుడు మనల్ని విడిపించాడు. అంతటితో ఆగిపోలేదు. సరే దేవునిలోకి వచ్చాం. దేవునిలోకి వచ్చిన తర్వాత కూడా మనం ఏం చేస్తూ వచ్చాం? ధర్మశాస్త్రానికి బదులుగా ఉంటూ వచ్చాం. అది మనల్ని ఏం చేయలేకపోయిందంటే సంపూర్ణంగా విమోచించలేకపోతా వచ్చింది. మన పాపాల నుంచి మనకు విడుదల ఇవ్వలేకపోతా వచ్చింది. ఇంకా మనం శాపగ్రస్తులుగానే ఉంటూ వచ్చాం. అయితే దాని నుంచి కూడా ఏం చేస్తూ వచ్చారంటే యేసు ప్రభు ధర్మశాస్త్రం నుంచి, శాపం నుంచి మనల్ని విడిపిస్తూ వచ్చాడు. అంత మాత్రమేనా? 3వదిగా మనం పాపంలో ఉన్నప్పుడు మన పాపాన్ని బట్టి మనల్ని శిక్ష విధింపక ఏం చేస్తూ వచ్చాడు? దాని నుంచి కూడా మనల్ని విడిపించాడు. దాని ద్వారా వచ్చే పరిణామాలైనటువంటి మరణం నుంచి, తర్వాత పాతాళం నుంచి, నరకం నుంచి మనల్ని విడిపిస్తూ వచ్చాడు. చివరిగా ఈ లోకంలో నీవు నేను నీతిగా జీవించాలని, పరిశుద్ధంగా జీవించాలని, యథార్థంగా జీవించాలని, మన సత్యంలో కొనసాగాలని ఆయన ఇష్టపడి సమస్త దుర్నీతి నుంచి మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? చాలా పెద్ద పదం ఇది. దుర్నీతి నుంచి అంటే అర్థం ఏంటి? చాలా పెద్ద పదం. అర్థమైందా? మంచిగా బ్రతకాలని, యథార్థంగా ఉండాలని, సత్యంగా ఉండాలని, పరిశుద్ధంగా ఉండాలని, నీతిగా ఉండాలని, అర్థమైందా, ఆయనకు సాక్షులుగా ఉండాలని మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? విడిపించాడు. దుర్నీతి బంధకాల నుంచి విడిపించాడు కదా. ఎలా మనకు ఇది మనకు అనుభవంలోనికి వచ్చింది? ఎలా మనకు నిశ్చయం దొరికిందంటే రోమపత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో ఉంటుంది. ఆయన మన అపరాధముల కొరకే అప్పగింపబడి మనం నీతిమంతులు అవటానికి ఆయన ఏం చేస్తూ వచ్చాడు? 3వ దినాన మనల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా చేయటానికి ఆయన తిరిగి లేచాడు, పునరుత్థానుడయ్యాడు, మరణాన్ని జయించాడు, సమాధిని గెలిచాడు. ఆయన తిరిగి లేచుడు ద్వారా నీకు నాకు ఏం కలుగుతూ వచ్చిందంటే నీతి అనేటటువంటి అనుభవం, పరిశుద్ధత అనేటటువంటి అనుభవం. ఈ లోకంలో మనం ఏ విధంగా జీవించాలో మనకు ఒక నిరీక్షణతో కూడినటువంటి ఒక రకమైన జీవితాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ నిరీక్షణ బట్టే మనం ఎలా ఉంటున్నాం చెప్పండి? ఈ లోకంలో ఎలా ఉంటున్నాం చెప్పండి? పరిశుద్ధంగా. ఎవరేమంటారు? రండి మనం అటు పోదామా, లేకపోతే పార్కు పోదామా, లేకపోతే సినిమాలు చూద్దామా, లేకపోతే విందులు వినోదాల కొరకు, లేకపోతే అంతకుముందు తాగి మానేసిన వాళ్ళని మళ్ళీ మనం అక్కడికి వెళ్దామంటే ఏం చెప్పగలుగుతున్నాం మనం? నేను ఇక రానండి, నా వల్ల కాదండి అని చెప్తా ఉన్నాం. సరే కోపం, గొడవలు వాటికి పోదామంటే వాటికి కూడా మనం ఏం చేసాం? స్వస్తి పలికాం. సరే ఇతరుల గురించి చాడీలు, ఫిర్యాదులు అవేమన్నా ఉన్నాయంటే వాటి కొరకు కూడా ఏం చేస్తూ వచ్చాం? స్వస్తి పలుకుతూ వచ్చాం. సరే లోక సంబంధమైనటువంటి ఆచారాలు కానీ, పండుగలు కానీ వాటి కొరకు వాళ్ళు కూడా అంటారు కదా, ఏమైంది రావచ్చు కదా, మీరు మేము ఇస్తేనేమో తినరు, మీరు మళ్ళీ భోజనానికి పిలిస్తేనేమో మేము రావాలంటారు కదా. ఎన్నో మన కొరకు మాటలు, పరుషమైనటువంటి మాటలు మాట్లాడినప్పుడు కూడా మనం
అలా స్థిరంగా ఉండగలుగుతున్నామంటే ఏమిచ్చాడు ప్రభువు చెప్పండి? మన అంతరంగాలను మార్చాడు, మనకు నూతన జీవాన్ని ఇచ్చాడు, మనకు మారు మనసునిచ్చాడు, సంపూర్ణమైన రక్షణనిచ్చాడు, అర్థమైన మంచి నిరీక్షణ ఇచ్చాడు. వీటన్నిటిని బట్టే మనం ఆ విధంగా జీవించగలుగుతున్నాం తప్ప వేరే ఏ కారణం కూడా లేదు. సమస్త దుర్నీతి నుంచి విడిపించి మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? ఇదే తీతు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదవండి, 5-6 వచనాలు. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారాను మనల్ని రక్షించను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవన గుర్చిన నిరీక్షణ బట్టి దానికి వారసులమొకటికై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? చక్కగా మనని సరైనటువంటి మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి ఈ లోకంలో నిరీక్షణ ఎవరేదన్నా మనం తృణీకరించినా, వెనక్కి లాగినా, లేకపోతే ఏదైనా మన మీద నిందలు వేసినా మనం కదలకుండా ఎలా ఉండగలుగుతున్నాం? యోబు అన్న మాట రీతిగా. యోబు ఏమంటాడు చెప్పండి? యోబు ఏమంటాడు? 19వ అధ్యాయం 25వ వచనం. యోబు ఏమంటాడు చెప్పండి? యోబు ఒక మాట అంటాడు. ఏమంటాడు? అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును. ఈలాగున నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మటుకు నేనే చూచెదను, మరి ఎవరునో కాదు, నేనే కన్నులారా ఆయన చూచెదను. నాలో నా అంతరింద్రియములు కృషించి ఉన్నవి. ఈ లోకం ద్వారా, శరీరం ద్వారా, అపవాది తంత్రాల ద్వారా, లోకుల ద్వారా, ఇతరుల ద్వారా, పనిచేసే స్థలంలో ఉన్నటువంటి మనుషుల ద్వారా, అన్యుల ద్వారా కలిగేటటువంటి వాటన్నిటినీ బట్టి ఏమైపోతామంటే ఈ లోకంలో కృషిస్తాం, ఈ లోకంలో మనం వెనకబడిపోతాం, ఈ లోకంలో నిరుత్సాహంలో ఉంటాం, ఈ లోకంలో కృంగుదల్లో ఉంటాం. అయినప్పటికీ కూడా మనం నీతిగా జీవించగలుగుతున్నామంటే యోబు అదే అంటున్నాడు అనమాట. నా విమోచకుడు ఎవరంటే సజీవుడు. సజీవుడు కాబట్టి దేవుడు మనల్ని సమస్త దుర్నీతి నుంచి విడిపించాడు. మంచి నిరీక్షణ కలిగి ఈ లోకంలో ఇక నీతి లేనటువంటి పనులు మనం చేయటానికి ఇష్టపడటం లేదు. ఈ ఉదయకాలం ప్రభుని ఆరాధించడానికి ఇది 4వ కారణం. కాబట్టి కదా ఈ విమోచన ఎంత గొప్పదంటే అందుకని ఎలా ఉంటున్నాం చెప్పండి? ఎన్నున్నా 51 కీర్తన, యెషయా గ్రంథం 51:11 ఎన్ని ఇలా జరుగుతున్నా ఎలా ఉంటున్నాం చెప్పండి? ఆయన విమోచన మనం ఎలా పొందుకున్నామంటే మొట్టమొదటిగా 130వ కీర్తన 4వ వచనం చదవండి, తర్వాత అక్కడికి పోదాం. 130వ కీర్తన 4వ వచనం. ఆయన ఇచ్చిన విమోచన ఎలాంటిదంటే ఇవన్నీ కలిపితే 7 అవుతాయి మీరు జాగ్రత్తగా చదువుకుంటే. ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు సంపూర్ణ విమోచన ఉంటుంది. ఎక్కడది? 7వ వచనం చదవండి. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఈ సంపూర్ణ విమోచన నీవు నేను పొందుతూ వచ్చాం కాబట్టి మనకు ఎలాంటి సంతోషం అంటే యెషయా గ్రంథం 51 ఏంటి సంపూర్ణ విమోచన అంటే ఇప్పుడు చెప్పాం. 1 ఏంటి? అంధకార సంబంధమైన అధికారం, 2 ధర్మశాస్త్రం, 3 శాపం, 4 పాపం, 5 మరణం అనుకోని పాతాళం అనుకోండి, 6 దుర్నీతి కదా, 6 పాతాళం అనుకుంటే 7 దుర్నీతి. దీన్ని మొత్తాన్ని కలిపితే ఏమంటారంటే సంపూర్ణ విమోచన అంటారు. ఫుల్ డెలివరెన్స్, ఫుల్ సాల్వేషన్, ఫుల్ లిబరేషన్, ఫుల్ రిడెంప్షన్. ఇది పొందినటువంటి నీవు నేను ఎలా ఉంటున్నావు? యెషయా గ్రంథం 51:11 యెహోవా విమోచించిన వారు సంగీతనాదములతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషానందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. అన్ని పోయినాయి మన జీవితాల్లో. ఎంతో సంతోషంగా దేవుని ఆరాధించడానికి వచ్చాం, దేవుని స్తుతించడానికి వచ్చినాం. ఆయన ఇచ్చినటువంటి విమోచన బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మనం వచ్చాం. ఇంకెవ్వరికి కూడా మహిమ ఘనత ప్రభావాలు చెందడానికి వీలు లేదు కదా. ఎవరిని బట్టి అతిశయించాలంటాడు? రండి చివరికి ఒక మాట చదువుకొని మనం ఆరాధనలోకి వెళ్ళిపోదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31 వచనం.
ఇక మనం అతిశయించడానికి ఏం లేదు వేరే వాటిల్లో. కేవలం మనం దేనిలో అతిశయించాలంటే ఇక్కడ చెప్తాడనమాట. 1వ అధ్యాయము 31వ వచనం, అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమాయను. ఒకవేళ నువ్వు అతిశయించాలంటే నీకున్నటువంటి ఆధిక్యతను బట్టి, నీకు ఇచ్చినటువంటి విమోచన బట్టి, నీకు ఇచ్చినటువంటి అపరాధాల నుంచి విమోచన బట్టి, నీకు ఇచ్చినటువంటి శాపం నుండి విమోచన బట్టి, దుర్నీతి నుండి విమోచన బట్టి, ఒకవేళ నువ్వు అతిశయించదలుచుకుంటే ఎవరిని బట్టి అతిశయించాలంటే ఒక యేసు ప్రభువుని బట్టే అతిశయం. ఆయన మనకు విమోచనమాయను. ఏమైపోయాడంటే ఆయనే మనకు విమోచనమాయను. కాబట్టి ఉదయకాలం ప్రభువుని ఆయన ఇచ్చినటువంటి గొప్ప విమోచన బట్టి, విడుదలను బట్టి, విముక్తిని బట్టి, విడిపించిన కారణాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధిద్దాం. మనం ఒక పాట పాడుకొని ఆరాధనలోకి వెళ్దాం.